రోడ్ల దుస్థితిపై భారత చైతన్య యువజన పార్టీ వినూత్న నిరసన చేపట్టింది. కొంచెం వర్షం వచ్చినా చెరువులా తలపించే రోడ్లపైన వరి నాట్లు వేస్తూ నిరసనకు దిగింది. పుంగనూరు బెంగళూరు మార్గంలో రోడ్ల దుస్థితిపై తన గలం విప్పింది. ప్రతిరోజు పుంగనూరు బెంగళూరు మధ్య వేలాది మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు, కానీ రోడ్లు మాత్రం చాలా అధ్వానంగా తయారయ్యాయి అన్నారు. దీంతో ప్రజా సమస్యలను గుర్తించిన బీసీవై పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రభుత్వం నెంబర్ 2గా చెప్పుకునే వ్యక్తి కనీసం రోడ్లను పట్టించుకోవడం లేదన్నారు. రోడ్ల దుస్థితిపై ఏనాడు చర్యలు తీసుకున్న పాపన పోలేదన్నారు. అలాగే కూటమి అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు రోడ్ల దుస్థితిపై చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మేము రహదారులు బాగా వేసేసాం. ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా సీసీ రోడ్లు ఉన్నాయి, తార్ రోడ్లు ఉన్నాయని చెప్తున్నారు. చూడండి, కుటుంబ ప్రభుత్వంతో స్పందించి ఇక్కడున్న మెయిన్ లోకల్ నాయకులు మీ మెయిన్ నాయకులకి ఇవన్నీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవంతా చూసి ఇక్కడ లోకల్ ప్రజలంతా వచ్చి మా అధినాయకులు రామచంద్ర యాదవ్ గారి దగ్గరికి వచ్చి, బీసీవై పార్టీ అధినాయకులు రామచంద్ర యాదవ్ గారికి వచ్చి మొరపెట్టుకుంటే మా అధ్యక్షుల ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడికి వచ్చి ఇప్పటికైనా మీకు సేమ్ అవ్వాలని చెప్పి వరనాటిని ఆడాడుతున్నాం. ఈ కార్యక్రమం తలపెట్టామని చెప్పేసి మా వాట్సాప్ గ్రూప్ లో మా కార్యకర్తలకంతా పిలుపునిస్తే ఇమ్మీడియట్ గా వచ్చి కూతు మంత్రంగా ఇక్కడ ఉన్నటువంటి కూర్చోడానికి రాలేదు, ఇక్కడ నీళ్లు తొలగించడానికి మీరు బాగా గుంతలు చూసుకొని ఇక్కడ కాళ్ళు చేతి పెంచుకోండి అని చెప్పేసి వచ్చి ఇమ్మీడియట్ గా చేస్తున్నారు. సో ఇలాంటి మరమ్మతులు కాదు మేము అడుగుతున్నది. ఈ రహదారిని, ఈ రోడ్ని నీట్ గా మొత్తం అంతా పూర్తి తీసి నీట్ గా వేయాలని కోరుకుంటున్నాం, పునర్నిర్మించాలని కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ ప్రకారంగా ఈ మాదిరిగా రోడ్లు గుంతలు పడిపోతే కనీసం ప్రమాదాలకు గురవుతుంటే కూడా 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా ఈ పోయిన ప్రభుత్వంలో రెండో ముఖ్యమంత్రిగా చెప్పుకున్న ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏ రోజు కూడా వీటి గురించి పట్టించుకోలేదు. కనీసం ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడున్న లోకల్ నాయకులు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడుకు ఆత్మబంధువుగా అక్రమ మార్గంలో ఇద్దరు స్నేహంగా ఉన్న ఈ పుంగనూరు నియోజకవర్గంలో కనీసం ఇప్పటిదాకా ఈ రోడ్లని ఏ రోజైతే మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎక్కడైతే రోడ్లు గుంతలు పడినాయో వాటన్నిటిని కూడా పుడుస్తానే హామీ ఇవ్వడం జరిగింది. కనీసం 16 నెలలు అయినా కూడా ఇప్పటిదాకా కళ్ళు తెరిచి చూడలేదు. ఇక్కడున్న కూటమి నాయకులు కనీసం దీని గురించి పట్టించుకోలేదు.